నమస్తే, నేను మీ రేవంత్ చలమల. వెల్కమ్ టు ఎపిసోడ్ 2 ఆఫ్ బేసిక్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్. సో ఈ ఎపిసోడ్లో మనము అందరికీ కన్ఫ్యూజన్గా ఉండేటువంటి ఆ సిఏజిఆర్ ఎక్స్ఐఆర్కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్లు ఏంటి, ఇటువంటి టర్మ్స్ని మనం కొంచెం అర్థం చేసుకుంటాం. సో ఇందులో మనము అబ్సల్యూట్ రిటర్న్ అంటే ఏంటి, సిఏజిఆర్ అంటే ఏంటి, ఎక్స్ఐఆర్ఆర్ అంటే ఏంటి, ఫ్యూచర్ వాల్యూ ఏంటి, టైం వాల్యూ ఏంటి, ప్రెజెంట్ వాల్యూ ఏంటి, ఇటువంటి ఎన్నో వాటిల గురించి మనం ఇక్కడ సింపుల్గా అర్థం చేసుకుంటాం. ఇది పెద్ద కాంప్లికేటెడ్ అని అనుకోకండి. సో దీన్ని చాలా సింప్లిఫై చేసి మీకు అర్థమయ్యే భాషలో దీన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. సో బేసిక్గా మనకి అబ్సల్యూట్ రిటర్న్ అనేది ఉంటుంది. అబ్సల్యూట్ రిటర్న్ అనేది ఫస్ట్ టర్మ్ కింద మారుకుందాం మనం. అబ్సల్యూట్ రిటర్న్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు ఒక ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారు. ఒక 2 ఏళ్ల తర్వాత దాని విలువ ₹1,18,000 అయింది అనుకోండి. మన ప్రాఫిట్ ఎంత? ₹18,000. అంటే మన అబ్సల్యూట్ రిటర్న్ ఎంత అని చెప్పుకుంటాం? 18% అని చెప్పుకుంటాం. సో దానికి గాను మనకు ఒక సింపుల్ ఫార్ములా కూడా ఇక్కడ ఎగ్జాంపుల్ తోటి మీకు ఒకసారి మెన్షన్ చేసి చూపిస్తాను. సో ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ, అంటే ₹1,00,000 పెట్టుబడి పెడితే 2 సంవత్సరాలకి ₹1,18,000 అయింది అనుకోండి. సో ఇక్కడ ఏమైంది? ఫైనల్ వాల్యూ ₹1,18,000 మైనస్ ఇనిషియల్ వాల్యూ, అంటే మనం క్యాపిటల్ ఎంత పెట్టాము? 1,00,000 పెట్టాము, డివైడెడ్ బై ద ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. అప్పుడు మనకి పర్సంటేజ్ వస్తుంది. సో ఇక్కడ దీన్ని ఎగ్జాంపుల్ రూపంలో చూపిస్తున్నాం. సో ఇఫ్ యూ హ్యావ్ ఇన్వెస్టెడ్ ₹50,000 ఇన్ Jan 2023, 2023లో మీరు ఒక 50,000 పెట్టుబడి పెట్టుంటే దాని వాల్యూ డిసెంబర్ 2023కి 58,000 అయింది. సో బేసిక్గా దీన్ని ఇప్పుడు మనము ఎంత అబ్సల్యూట్ రిటర్న్ వచ్చింది అని అడిగితే దాని క్యాలిక్యులేషన్ ఇలా ఈ పద్ధతిలో ఉంటుంది. మనం ఏం చేసాం? 58,000 ఫైనల్ వాల్యూ ఇక్కడ ఉంది కదా, 50,000 పెట్టుబడి పెట్టాం, 58,000 అయింది. ఈ ఫార్ములా ప్రకారం ఏంటి? ఫస్ట్ ఫైనల్ వాల్యూ రాసుకోవాలి. ఫైనల్ వాల్యూ 58,000. తర్వాత ఏం రాయాలి? ఇనిషియల్ వాల్యూ. ఇనిషియల్ వాల్యూ ఎంత అంటే మనం క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసింది అది 50,000 డివైడెడ్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. ఇక్కడ ఎంత రాసాం? 50,000 ఇంటూ 100. సో ఇది మనం కూడితే మనకి అప్రాక్సిమేట్గా 16% అనేది వస్తుంది. సో బేసిక్గా దీన్ని మనము అబ్సల్యూట్ రిటర్న్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మాట్లాడుకునేటప్పుడు రియల్ ఎస్టేట్లో నేను ₹1,00,000 పెట్టుబడి పెట్టాను రియల్ ఎస్టేట్లో, అది ఇంచుమించుగా మనకి డబల్ అయిపోయింది 5 సంవత్సరాలు అని చెప్పేసి మాట్లాడతాం. 100% రిటర్న్ వచ్చింది అని అంటాం. సో బేసిక్గా అది 100% వచ్చిందా, 60 వచ్చిందా, 80 వచ్చిందా? అది రియల్ ఎస్టేట్కి కావచ్చు, మ్యూచువల్ ఫండ్కి కావచ్చు, స్టాక్స్కి కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఏదైనా సరే. సో అబ్సల్యూట్ రిటర్న్ ఎంత వచ్చింది ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఐడెంటిఫై చేయడానికి ఫార్ములా ఇక్కడ నేను చెప్పింది. అవసరమైతే మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒక్కసారి రివైండ్ చేసి వినే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి సిఏజిఆర్ అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. సో యాన్యువల్ గ్రోత్ రేట్ ని కాంపౌండ్ చేస్తూ ఉంటే దాన్ని మనం సిఏజిఆర్ అని అంటాం. దీన్ని మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటే, మీరు ఒకళ్ళ దగ్గర ₹1,00,000 అప్పు తీసుకొని వచ్చారు, ₹2 వడ్డీకి తీసుకొచ్చారని అనుకుందాం. మీరు ఎప్పుడు కూడా వడ్డీ కట్టలేదు, ఫస్ట్ ఇయర్ కూడా వడ్డీ పే చేయలేదు. సో ఏమైంది? ఈ ₹1,00,000 కాస్త సంవత్సరం తిరిగేసరికి 1,24,000 అయింది. సో మీకు అప్పిచ్చిన వ్యక్తి ఏం చేస్తాడు? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేసేటువంటి వడ్డీ ఫస్ట్ ఇచ్చిన 1,00,000కి వేయడు. మీరు వడ్డీ కూడా కట్టలేదు కాబట్టి 1,24,000కి కలిపి నెక్స్ట్ ఇయర్ నుంచి వడ్డీ వేయడం మొదలు పెడతాడు. సో దీన్ని కాంపౌండెడ్ సో అట్లా పోతూ ఉంటుంది. మీరు ఎప్పటికీ వడ్డీలు కట్టకపోతే అది అట్లా పెరుగుతూ ఉంటుంది కదా. అదేవిధంగా మనం పెట్టుబడి పెట్టినప్పుడు మనకు వచ్చేటువంటి రిటర్న్స్ మనం విత్డ్రా చేయకుండా అలానే వదిలేసినప్పుడు ఏమవుతుంది? ఈ సంవత్సరం 1,00,000 పెట్టాం, మనకి నెలాఖరు ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి అది 1,15,000 అయింది. సో నెక్స్ట్ ఇయర్ మనము క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు దాన్ని 1,15,000 మీద ఇంట్రెస్ట్ తోటి క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ ఏమవుతుందంటే సిఏజిఆర్ లో టైం వాల్యూని కూడా యాడ్ చేయడం మొదలు పెడతాం. అబ్సల్యూట్ రిటర్న్స్ ఎప్పుడు వాడతాం మనము? సో ఫైనల్ రిటర్న్ ఎంత వచ్చింది అనే దాన్ని తెలుసుకోవడానికి అబ్సల్యూట్ రిటర్న్ వాడతాం. కానీ మనకి యాక్చువల్ క్యాలిక్యులేషన్ లో సిఏజిఆర్ అనేది బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది. ఎందుకు? ఫస్ట్ 1 ఇయర్ వరకు అబ్సల్యూట్ రిటర్న్ ఓకే, కానీ సెకండ్ ఇయర్ విషయంలో, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇయర్ విషయంలోకి వచ్చినప్పుడు సిఏజిఆర్ అనేది యాక్చువల్ రిటర్న్స్ ఏంటి అనేది మనకి తెలియజేస్తుంది. సో ఇక్కడ మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ మీరు ఒక స్టాక్ ఏలో పెట్టుబడి పెట్టారు అనుకోండి. ఈ స్టాక్ ఏలో మీరు ₹50,000 పెట్టుబడి పెట్టారు, అది 1 ఇయర్ పాటు పెట్టారు, అది 58,000 అయింది. సో దీని క్యాలిక్యులేషన్ ప్రకారం మనకు అది 15.95% సిఏజిఆర్ ఇచ్చింది. సో ఇక్కడ విషయంలోకి వచ్చేసరికి ఏంటి? స్టాక్ బిలో 50,000 పెట్టుబడి పెట్టారు, అది 60,000 అయింది. ఈ స్టాక్ ఏమో 50,000 అయింది స్టాక్ ఏ, స్టాక్ బి ఏమో 60,000 అయింది. దీంతో పోలిస్తే దీని రిటర్న్ ఎక్కువ అని నార్మల్గా అనిపిస్తుంది. కానీ ఇక్కడ టైం వాల్యూని కన్సిడర్ చేయడం కోసం అది ఎన్ని సంవత్సరాలు పెట్టారో చూస్తే అది 2 సంవత్సరాలు పెట్టారు. సో దీని సిఏజిఆర్ 8.78 అయింది. ఇక్కడ 60,000 రిటర్న్ వచ్చింది మనకి, దీంతో పోలిస్తే 2,000 ఎక్కువ వచ్చింది, కానీ టైం ఎక్కువ తీసుకుంది కాబట్టి దీని సిఏజిఆర్ 8.78గా మారిపోయింది. సో ఎప్పుడైనా సరే మన ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు మనం సిఏజిఆర్ని లెక్క వేసుకునే విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి.
సిఏజిఆర్ అనేది మనకి టైం వాల్యూని చూపిస్తూ ఉంటుంది. సో బేసిక్ అందుకే మనకి మ్యూచువల్ ఫండ్స్ లో మాట్లాడేటప్పుడు ఈ ఫండ్ యొక్క సిఏజిఆర్ అంతా, ఎక్స్ఐఆర్ఆర్ అంతా ఈ భాషలో మాట్లాడుతూ ఉంటారు. అబ్సల్యూట్ రిటర్న్ అనేది సహజంగా మనకి ఈ మన మార్కెట్ లాంగ్వేజ్ లో వాడకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తారు. అబ్సల్యూట్ రిటర్న్ 1 year వరకు బాగా పనిచేస్తుంది, కానీ ఆ తర్వాత దాని యొక్క పని అనేది పెద్ద ఎత్తున పనిచేయదు. సో ఇక్కడ అబ్సల్యూట్ రిటర్న్ వర్సెస్ సిఏజిఆర్ ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఒకసారి చూద్దాం. సో అబ్సల్యూట్ రిటర్న్ అనేది మన ఎగ్జాక్ట్ గా ఒక 1 year పాయింట్ లో, అంటే ఇక్కడ 1 year పీరియడ్ లో క్యాలిక్యులేట్ చేయడానికి అద్భుతంగా దొరుకుతుంది. లేదు, ఈ అబ్సల్యూట్ రిటర్న్ అనేది 1 point టు అదర్ పాయింట్, పాయింట్ ఏలో ఇన్వెస్ట్ చేసాం, పాయింట్ బిలో ప్రాఫిట్ ని చూస్తున్నాం అనుకోండి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ని ఎగ్జాక్ట్ గా క్యాలిక్యులేట్ చేసేదాన్ని అబ్సల్యూట్ రిటర్న్ అని అంటాం. అదే సిఏజిఆర్ విషయంలోకి వచ్చేసరికి మనం టైం ని కూడా యాడ్ చేసి యావరేజ్ గా ఎంత గ్రో అయింది అన్న దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తాం. మనకి ల్యాండ్స్ విషయంలో ఇక్కడే మోసపోతూ ఉంటాం. ల్యాండ్స్ విషయంలో ఎప్పుడు కూడా అబ్సల్యూట్ రిటర్న్ పద్ధతిని ఫాలో అవుతుండటం వల్ల మనకి ఎక్కువ రిటర్న్ వచ్చేసింది అని అనుకుంటాం. నేను ఎప్పుడో 10 ఏళ్ల క్రితం 50 లక్షలు ఒక భూమిలో పెడితే అది దాదాపుగా ₹1 కోటి అయిపోయింది, డబల్ అయిపోయింది అని మాట్లాడుకుంటాం. కానీ దాన్ని మీరు సిఏజిఆర్ పద్ధతిలో క్యాలిక్యులేట్ చేస్తే అది 6 to 7% మాత్రమే మీకు ఐడెంటిఫై అవుతుంది. సో బేసిక్ అందుకే సిఏజిఆర్ లో లెక్క వేసినప్పుడు ఎక్కువ టైం ఉన్నప్పుడు సిఏజిఆర్ అనేది మీకు బెటర్ గా వర్క్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాన్సెప్ట్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఎక్స్ఐఆర్ఆర్. ఎస్, ఇందాక నేను చెప్పాను కదా ఎక్స్ఐఆర్ఆర్ అంటే ఏంటి. సో బేసిక్ ఇదేంటంటే ఎక్స్టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. సో బేసిక్ ఈ ఎక్స్టెండెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిఏజిఆర్ అనేది ఒక టైం ఫ్రేమ్ కి బాగా పనిచేస్తుంది. పర్టికులర్ గా మనం ఈ టైంలో ఒక్కసారి పెట్టుబడి పెట్టేసామో అది ఓవరాల్ గా ఒక 10 years కి ఎంత గ్రో అయింది అనేది టైం వాల్యూ కూడా యాడ్ చేస్తే క్లారిటీ వస్తుంది. అదే మ్యూచువల్ ఫండ్ విషయంలోకి వచ్చేసరికి మనకు ఆ విధానం పనిచేయదు. ఎందుకు? మన ఎస్ఐపీలు పెడుతున్నాం అనుకోండి, మరి ఇవాళ ఒక ఎస్ఐపి పెట్టాము, ఒక 10 ఏళ్ల పాటు ఎస్ఐపి రన్ చేస్తున్నప్పుడు మనము ఇవాళ ఒక ఎస్ఐపి, నెక్స్ట్ మంత్ ఒక ఎస్ఐపి, 3rd month, 4th, 12th, 17th month, 20th month కూడా పెడతాం. మరి ఇట్లా మనం పీరియాడిక్ గా ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నప్పుడు సిఏజిఆర్ ఆటోమేటిక్ గా తక్కువ చూపిస్తుంది కదా. మీ క్యాపిటల్ మీరు యాడ్ చేస్తూ ఉండేది పెరుగుతూ ఉన్నప్పుడు సహజంగా సిఏజిఆర్ తప్పు నెంబర్ చూపిస్తుంది. అట్లాంటప్పుడు మనకి ఎక్స్ఐఆర్ఆర్ పర్ఫెక్ట్. ఎవరైతే ఎస్ఐపీలు చేస్తూ ఉంటారో వాళ్ళకి ఎక్స్ఐఆర్ఆర్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ గా పనిచేస్తుంది. సో ఎక్స్ఐఆర్ఆర్ ఏం చేస్తుంది అని అంటే ఎగ్జాక్ట్ గా టైం ఫ్రేమ్ ని డిఫైన్ చేసుకుంటది. మా వాడు ఇక్కడ మంత్ జనవరిలో పెట్టుబడి పెట్టాడు, ఫిబ్రవరిలో పెట్టాడు, మార్చిలో పెట్టాడు. సో ఈ బేస్డ్ ఆన్ టైం యావరేజ్ రిటర్న్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. సో మనం పెట్టేటువంటి పెట్టుబడి యావరేజ్ గా ఎంత రిటర్న్ జనరేట్ చేస్తుంది అనేది కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయడానికి ఎస్ఐపి మెథడ్ వాడే వాళ్ళు ఎక్స్ఐఆర్ఆర్ ని చూడటం అనేది కరెక్ట్ పద్ధతి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 25,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, అది 3 years తర్వాత, సో 25,000 ఈచ్ ఇయర్ ఫర్ 3 years, 25,000 రూపాయలు ఒక్కొక్క సంవత్సరంలో 3 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే 75,000 రూపాయల వరకు ఇన్వెస్ట్ చేశారు. సో ఇక్కడ ఫైనల్ వాల్యూ ఏమైంది అని అంటే 4th year వచ్చేసరికి అది 90,000 గా మారింది. ఇక్కడ 75,000 ఇన్వెస్ట్ చేసాం కానీ 90,000 అయింది కదా. సో బేసిక్ గా మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసే విధానాన్ని ఎందుకు ఇక్కడ ఒక్కసారి పెట్టిన 75,000 1 year పెట్టుకుంటూ వచ్చాం. సో బేసిక్ అక్కడ 3 సంవత్సరాల కింద పెట్టుకుంటూ వచ్చాం కాబట్టి మనం దాన్ని టైం వాల్యూతో పాటుగా క్యాలిక్యులేట్ చేయాలి. సో బేసిక్ గా దాన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఇంకొక స్లైడ్ లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో బేసిక్ ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది, నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ ఎలిమెంట్, ఏ రూపీ టుడే ఈస్ ద వర్త్ మోర్ దాన్ రూపీ టుమారో. అంటే దీన్నే టైం వాల్యూ ఆఫ్ మనీ అని చెప్పేసి అంటాం. టైం వాల్యూ ఆఫ్ మనీ అని అంటే బేసిక్ ఈ రోజు మనం ఒక 100 రూపాయలు పెట్టి ఒక వస్తువు కొనడానికి వెళ్తే వచ్చే సంవత్సరం అదే 100 రూపాయలు తీసుకుని అదే షాప్కి వెళ్ళినా కానీ అదే వస్తువు మనకి దొరకదు. సో దీని ప్రకారం మనకి ఏమర్థం అవుతుంది, మనకి డబ్బు యొక్క విలువ ఇయర్ బై ఇయర్ తగ్గిపోతూ ఉంటుంది. సో దాన్ని టైం వాల్యూ ఫర్ ద మనీ అని చెప్పేసి అంటాం. సో బేసిక్ ఈ టైం వాల్యూకి సంబంధించిన ఒక సినారియో ఎగ్జాంపుల్ చెప్తాను. సో బేసిక్ యూ షుడ్ చూస్ అప్రాక్సిమేట్లీ 84,000 టుడే ఆర్ 1 lakh rupees ఆఫ్టర్ 2 years. అంటే ఈ రోజు మనం 84,000 రూపీస్ మన దగ్గర ఉన్నాయి అని అంటే బేసిక్ గా మనకు అది వచ్చే 2 years తర్వాత దాని యొక్క విలువ ₹1,00,000 మనం పెంచగలగాలి, లేదా ₹1,00,000 యొక్క టార్గెట్ ని పెట్టుకోవాలి. జస్ట్ 84,000 రూపీస్ గానే ఉంటే మనకు అది ఎటువంటి కండిషన్ లో కూడా మనకు ఉపయోగపడదు. సహజంగా ఏంటి, మన నెంబర్స్ నా డబ్బులు తీసుకుని వెళ్ళి బ్యాంక్ అకౌంట్ లో పెట్టుకుంటే జస్ట్ ఏదో బ్యాంక్ అకౌంట్ లో పెట్టుకుంటే అది గ్రో అవుతుంది కదా అని అనుకుంటాం. కానీ అది మనీ వాల్యూ డిప్రిషియేషన్ తో పాటు అనుకూలంగా గ్రో అవుతుందా, లేకపోతే మన ఇన్ఫ్లేషన్ ఎంత పెరుగుతుందో దానికి అనుకూలంగా గ్రో అవుతుందా, లేకపోతే వాడు ఇచ్చేంత గ్రో అవుతుందా, దీనికి సంబంధించిన తేడా మనం తెలుసుకోవాలి. సో దీనికి సంబంధించి మనం ఎప్పుడైనా సరే పెట్టుబడులు పెట్టేటప్పుడు సాధ్యమైనంత వరకు టైంతో పాటుగా మన డబ్బు యొక్క విలువ తగ్గకుండా ఉండే విధంగానే మన ఒక ఇన్స్ట్రుమెంట్స్ ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని టైం వాల్యూ అని చెప్పేసి అంటారు. సో బేసిక్ గా ఫ్యూచర్ వాల్యూకి సంబంధించి కూడా మాట్లాడదాం.
ఫ్యూచర్ వాల్యూ అంటే ఏంటి? సో భవిష్యత్తులో నేను పలానా యాక్టివిటీ చేయాలనుకుంటున్నాను, నా పిల్లల్ని ఒక మంచి కాలేజ్కి ఇంజనీరింగ్ పంపాలనుకుంటున్నాను, మా అమ్మాయిని ఒక మంచి కాలేజీలో డాక్టర్ చదివించాలనుకుంటున్నాను, మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాను, మా అబ్బాయిని అబ్రాడ్ పంపించాలనుకుంటున్నాను, నేను ఒక ఇల్లు కొనాలనుకుంటున్నాను, ఒక కారు కొనాలనుకుంటున్నాను. వీటన్నిటిని కూడా మనం ఎస్టిమేట్ చేసేటప్పుడు ఫ్యూచర్ వాల్యూని ఎస్టిమేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ఫ్యూచర్ వాల్యూ అనేది సింపుల్ గా చెప్పాలంటే, ఇందాక మనం టైం వాల్యూకి అనుకూలంగా డబ్బులు తగ్గిపోతాయని చెప్పాం కదా, ఇప్పుడు బేసిక్ దానికి గల కారణం ఏంటి? ఇన్ఫ్లేషన్ అనేది ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. సో బేసిక్ భవిష్యత్తులో మీరు ఎప్పుడైనా ఒక కార్ కొనాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు, ఈ రోజు ఆ కారు యొక్క విలువ 10 లక్షలు, ఒక 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ కారు విలువ 10 లక్షలే ఉంటుందా? కాదు. ఆ కారు యొక్క విలువ సమ్వేర్ అరౌండ్ 12 లాక్స్ ఉండొచ్చు, 14 లాక్స్ ఉండొచ్చు, 15 లాక్స్ ఉండొచ్చు 5 ఇయర్స్ తర్వాత. సో దాన్నే ఫ్యూచర్ వాల్యూ అని అంటాం. సో ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఎక్కడైనా పెట్టుబడి పెట్టేటప్పుడు ఒక పర్టికులర్ గోల్ కోసం మనం పెట్టుబడి పెడుతూ ఉంటే ఫ్యూచర్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేసిన తర్వాత పెట్టుబడులు పెడితేనే మనకు దాని టార్గెట్ రీచ్ కాగలుగుతాం. అలా కాకుండా ఇప్పుడు నా టార్గెట్ 10 లక్షలు కదా అని చెప్పేసి మీరు 5 ఏళ్ళకి 10 లక్షలు టార్గెట్ పెట్టుకుంటే యాక్చువల్గా మీరు కారు కొనే టైంకి ఆ కారు యొక్క విలువ పెరిగి ఉంటుంది. సో ఆల్వేస్ ట్రై టు ఫస్ట్ ఐడెంటిఫై ద ఫ్యూచర్ వాల్యూ, అప్పుడు మీరు టార్గెట్ ని కరెక్ట్ గా సెట్ చేసుకోగలుగుతారు. సో ఇక్కడ మనకి ప్రెసెంట్ వాల్యూ కూడా ఉంటుంది. ప్రెసెంట్ వాల్యూ అంటే ఫ్యూచర్ లో మాకు ఇంత డబ్బులు కావాలి అని ఒక క్లారిటీ తెచ్చుకున్నాం కదా, ఆ ఫ్యూచర్ లో ఇంత డబ్బులు నాకు కావాలి అంటే ఇప్పుడు నేను ఎంత ఇన్వెస్ట్ చేయాలి, దాన్ని ప్రెసెంట్ వాల్యూ అని అంటాం. సో బేసిక్ గా దాన్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఇక్కడ ఫార్ములాస్ ఉన్నాయి. వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి జస్ట్ వీడియోను, ఇక్కడ ఉంది ఫార్ములా, ఆ వీడియోను చూసి మీరు సాధ్యమైనంత వరకు మీరు హ్యాండ్ లో ప్రాక్టీస్ చేయండి. సో బేసిక్ గా దీన్ని మనము ప్రెసెంట్ వాల్యూ అని అంటాం. సో ఇక్కడ చిన్న రీక్యాప్ మీకు అర్థమయ్యే విధంగా అబ్సల్యూట్ రిటర్న్, సిఏజిఆర్, ఎక్స్ఐఆర్ఆర్, ఫ్యూచర్ వాల్యూ అండ్ ప్రెసెంట్ వాల్యూ, దీనికి సంబంధించిన చిన్న డిస్క్రిప్షన్ చెప్పేస్తాను. సో మనకి అబ్సల్యూట్ రిటర్న్ అనేది మెజర్స్ అ సింపుల్ యాన్యువల్ రిటర్న్. సో బేసిక్ గా దాన్ని ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ వరకు సింపుల్ గా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అనొచ్చు, అబ్సల్యూట్ రిటర్న్ అనొచ్చు. సిఏజిఆర్ అని అంటే యాన్యువలైజ్డ్ గ్రోత్ రేట్ ఓవర్ ద టైం పీరియడ్. సో బేసిక్ గా వన్ టైం లంసమ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి నాకు యావరేజ్ గా ఎవ్రీ ఇయర్ ఎంత గ్రో అయిందో తెలుసుకోవాలి అనుకున్నప్పుడు సిఏజిఆర్ అనేది కరెక్ట్ గా పనిచేస్తుంది. ఎక్స్ఐఆర్ఆర్ అంటే మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్, ఒకటే ఎసెట్ లో మల్టిపుల్ టైమ్స్ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం యావరేజ్ గా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ జనరేట్ చేసింది అంటే ఎస్ఐపి లాంటి వాటికి ఎక్స్ఐఆర్ఆర్ బాగా పనిచేస్తుంది. ఫ్యూచర్ వాల్యూ అని అంటే ఇక్కడ ఉండేటువంటి దాన్ని ఫ్యూచర్ లో ఎంత రేటు పెరుగుద్ది అనేది ఎస్టిమేట్ చేసేదాన్ని ఫ్యూచర్ వాల్యూ అని అంటాం. ప్రెసెంట్ వాల్యూ అని అంటే ఫ్యూచర్ లో ఏదైతే రేట్ని ఐడెంటిఫై చేశామో ఆ రేటుకి సంబంధించి దాని టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే ఇక్కడ ఎంత ఇన్వెస్ట్ చేయాలనేది ప్రెసెంట్ వాల్యూ అని అంటాం. సో సింపుల్ గా మీకు ఈ టర్మినాలజీస్ అర్థమయ్యారు అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ 3 చూడండి, ఇంకా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు ఎపిసోడ్ 3 ఆఫ్ బేసిక్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్. సో ఇందులో మనం ఏఎంసీస్ కి సంబంధించిన స్ట్రక్చర్ని అర్థం చేసుకుందాం.